హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే చైతు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందుకు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్జే చైతు. ఖమ్మంలో హోలీ పింక్ స్టేట్ ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన హోలీకి హోస్ట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఈ వ్లాగ్ హోలీ వ్లాగ్, కానీ అడుగడుగున ప్రాబ్లమ్సే. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో తీస్తుంటే వీడియోకి ఆడియో రికార్డ్ అవ్వలేదు. అందుకే మళ్ళీ సపరేట్గా ఆడియో రికార్డ్ చేసిన సింక్ అవ్వదు. ఏదేదో మాట్లాడని ఏం మాట్లాడని గుర్తులేదు, బట్ కాంటెస్ట్ అయితే గుర్తుంది. ఫస్ట్ మా డ్రైవర్ హ్యాండ్ ఇచ్చాడు, అసిస్టెంట్ హ్యాండ్ ఇచ్చిండు. సో నేను ఒక్కడనే బయలుదేరాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ ఎవరు కూడా రాలేదు, బిజీగా ఉన్నారు వర్క్స్లో. సో సోలో ట్రావెలింగ్, ఒక్కడనే వెళ్తూ ఉన్నాను. సో అట్లా దానికన్నా ముందు ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ నా ఫేవరెట్ పీపుల్. వీళ్ళతో డే మాట్లాడకపోతే నా డే కంప్లీట్ అవ్వదు, చాలా ఇన్కంప్లీట్గా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరితో ఖచ్చితంగా మాట్లాడాలి. దట్ ఈస్ మై మమ్మీ అఫ్ కోర్స్, అండ్ దెన్ ఎస్ఎం అంటే శ్రీముఖి, అండ్ దెన్ ఆంటీ అంటే అనుదీప్, బ్రాండు అంటే యాంకర్ శివగాడు, ముక్కా అవినాష్, యు ఆల్ నో. సో వీళ్ళందరితో ప్రతిరోజు ఖచ్చితంగా మాట్లాడతా, అండ్ వీలైతే కలవడానికి కూడా ప్రయత్నిస్తా. చాలా ఇష్టం నాకు వీళ్ళందరూ అంటే. మా బ్రాండ్ గారు అయితే గంటలు మాట్లాడతా, బిగ్ బాస్ ఇచ్చిన గిఫ్ట్ ఆడు, ఆడితో గంటలు మాట్లాడతా, వాడితో కొట్లాడతా, ఎస్ఎంతో కొట్లాడతా, గంటలు మాట్లాడతాం. అనుదీప్తో ప్రతిరోజు మార్నింగ్ డే స్టార్ట్ అయ్యేదో వాడితో మాట్లాడడం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు. ఫస్ట్ ప్రాబ్లము డ్రైవరు, ఇది దొరకలేదా. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి పంచర్ అయింది. టైర్లో గాలి కొట్టిద్దాం అని చెప్పేసి ఆపితే పెద్ద మేకు దిగింది. పంచరు హాంఫర్ట్ స్వాహ. దాంతో పంచర్ వేయించుకొని అక్కడి నుంచి సిటీలో బయలుదేరితే సిటీలో ఫుల్ ట్రాఫిక్, అడుగడుగున ట్రాఫిక్. 5ంటికి బయలుదేరాను, ట్రాఫిక్లో ఇరుక్కుంటూనే ఉన్నాను. అట్లా స్లోగా వెళ్తూ ఉన్నాను. మళ్ళీ వచ్చిన ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:15 అవుతుంది. ఇప్పుడు నేను ఎల్బీ నగర్ వచ్చిన. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 3 hours 14 minutes చూపిస్తుంది. 9:27 ఖమ్మం నా డెస్టినేషన్ రీచ్ అవడానికి హోటల్కి. అది అవదమ్మా. ఇప్పుడు ఎల్బీ నగర్ వచ్చినాం కాబట్టి ఒకేసారి ఊరికి అట్లా ఎవరైనా ఖమ్మం వచ్చే వాళ్ళు ఉన్నారా, లేకపోతే విజయవాడలో వచ్చి ఉన్నారో చూద్దాం. ఈ పిచ్చాషల్లో వేయొద్దంటున్నా. ఊరికి అట్లా టైం పాస్. నో యూస్. వాడు విండండి. అంటే నిజంగా ఎవరికైనా డ్రాప్ కావాలి నియర్ బై అంటే గనక డ్రాప్ చేద్దాము. చాలా కంట్రీలో ఉన్నావు బేట. లాంగ్ అంటే గనక వద్దులే, నాట్ సో గుడ్. ఒంటరి ప్రయాణమే కానిద్దాం. అయ్యో నేను ఎక్కి గంట సేపు అవుతుంది, ఆల్మోస్ట్ గంట. ఒక్కరంటే ఒక్కొక్కరు కూడా ఫోన్ చేయాల. అసలు నాకు ఫోన్సే రాలేదు ఇప్పుడు దాకా గంట. బేసికల్ మనకి ఫోన్లే రావనుకోండి, మనమే ఫోన్లు చేస్తాం. సోలోగా ట్రావెల్ చేసినప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం, లైఫ్ గురించి చాలా థింక్ చేస్తూ ఉంటాం. ఈ గంట సేపు నేను చాలా ఆలోచించేస్తూ ఉంటే అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్, అది ఇది అని చెప్పి. అవి కూడా మాట్లాడతాయి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. ఎస్ వీఆర్ హియర్. చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు కార్ వస్తా, ఎవరైనా వస్తారో అనేది చూద్దాం. ఓకే, చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను వెళ్ళిపోమంటున్నాడు. అయ్యో, కారు ఆపడానికి కావట్లా. ఎట్లెట్లా బతికినోళ్ళో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు. పులియారైపోయింది ఫ్రెండ్స్. ఏంటది? పులియారైపోయింది ఫ్రెండ్స్. ఓకే గైస్, ఒంటరి ప్రయాణమే ఇంకా. చలో కమ్మా. In front there is crocodile festival. 6:17 ఎగ్జాక్ట్ గా 163 kilometers, 310 hours, 9:27 రీచ్ అవుతాం. నమ్మకం లేదురా, ఏమనుకో. చూద్దాం లాస్ట్ కి ఎక్కడికి ఎండ్ అవుతుందో. మధ్యలో ఒక హాల్ తీసుకుందాం, ఒక్క బ్రేక్ తీసుకుందాం చాయ్ తాగడానికి. అన్ని కష్టాలే. వచ్చినాను, ఫుల్ ట్రాఫిక్. సోలో ట్రావెలింగ్లో అడుగడుగునే కష్టాలు. టైర్ పంచర్ అవడం, తర్వాత గంట సేపు ట్రాఫిక్లో ఇరుక్కోవడం, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం. పోచంపల్లి దగ్గర ఉన్నాం. టైం మాత్రం అంతే చూపిస్తుంది. 9:27 కాస్త 9:33 అయింది. కొన్నిసార్లు లైఫ్ ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఏం లేదు, ఆవులింత వచ్చి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి అంతే. నేను అంత గొప్ప యాక్టర్ని కాదు. ఈ ట్రాఫిక్ జామ్ అలాగే ఉంది, అస్సలు కదలట్లేదు. 9:32 కాస్త 9:39 అయింది. అన్ని కష్టాలు నాకే ఎందుకు ఫ్రెండ్స్, అన్ని కష్టాలు నాకే. ట్రాఫిక్, పంచరు, మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్. ఓ పక్కన నిద్ర వస్తుంది, ఓ పక్కన ఎవడు దేకట్లేదు, నన్ను ఒక్క ఫోన్ లేదు. ఈ సింపతి డ్రామాలు నాకొద్దు. ఇదిగో మా వాళ్ళు ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నారు. రవలి, నాని, వైషు, అనుదీప్. కాల్ మాట్లాడుకుంటారు.
దాన్ని నమ్మొద్దే నేను చెప్తున్నాను. మొత్తం ఇది ఆగిపోవడం వల్ల దీనికి ఏదో యాక్సిడెంట్ అయిందో లేకపోతే బ్రేక్ డౌన్ అయిందో ఏమో తెలియదు. ఆ వెహికల్ వల్ల మొత్తం జామ్. అరగంట నుంచి 9:20 కాస్త 9:50 అయింది. సూపర్. ఆఫ్టర్ లైక్ 2.5 hours జర్నీ తర్వాత ఇక్కడ 7 మిడ్వే ప్లాజాలో ఆగినాను జస్ట్ టు హ్యావ్ వాటర్. నేను డైట్ చేస్తున్నాను కదా, కాఫీ టీలు తాగను. నేను డైట్ చేస్తున్నాను కదా, కాఫీ టీలు తాగను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. జస్ట్ అలా వాటర్ తాగి వాష్రూమ్ యూస్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగినాను. ఏడ్ చేసేస్తావు? చేసేస్తాడట. అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయింది. జస్ట్ సుస్సు కోసం వచ్చాం, అయిపోయింది. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. చలో ఖమ్మం. ఖమ్మం రోడ్లోకి వచ్చేసినాం. ఇంకా ఎగ్జాక్ట్గా 60 kilometers 57 minutes 9:35 చూపిస్తుంది. 9:35 రెడ్ FM 93.5. వెల్ ఎస్ ఫైనల్లీ రీచ్డ్ ఖమ్మం. అప్పుడెప్పుడో అవినాష్ వాళ్ళ ఫ్రెండ్ సంగీత్కి ఇక్కడ రావడం జరిగింది హోస్ట్ చేయడానికి. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఖమ్మంకి వచ్చినాను. సో గాయత్రి గ్రాండ్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ స్టేయింగ్. వెళ్ళడం, ఫ్రెష్ అవ్వడం, అండ్ దెన్ మంచిగా డిన్నర్ చేసి మంచి స్లీప్ వేయడం. పొద్దున్నే హోలీ సెలబ్రేషన్స్. ఖమ్మం వాళ్ళందరినీ కలవబోతున్నాను. సూపర్ ఎక్సైటెడ్ హోలీ ఈవెంట్. సో ఎగ్జాక్ట్గా 9:32 అయింది. గూగుల్ మ్యాప్స్ చూపించిన టైంకే రావడం జరిగింది ఎగ్జాక్ట్గా. అడ్డంకులన్నీ దాటుకుంటూ మళ్ళీ ఎక్కడ అడ్డంకులు రాకూడదని చెప్పేసి ఫైనల్గా వచ్చాను. ఏట్రా ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది అంతే. ఎప్పుడో 5 o'clock బయలుదేరా, 4.5 hours పట్టింది. సిటీలోనే 1.5 hour పట్టింది అనుకోండి. మళ్ళీ అక్కడ ఒక ట్రాఫిక్ జామ్. రైట్ నౌ హోటల్ వెళ్దాం, చెక్ ఇన్ చేద్దాం, రూమ్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున్న కలుద్దాం. ఓకే రైట్. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ అయినాము. క్యూట్ స్మాల్ రూమ్ టూర్ చేయడానికి లేదు ఇక్కడ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏమైనా మీటింగ్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకొని మెనూ, ఫోను, బెడ్, కుర్సీ, టీవీ, మిర్రర్, హై ఫ్రెండ్స్, వాష్రూమ్. ఒక్కరోజు నైట్, మళ్ళీ మార్నింగ్ ఈవెంట్ అయిపోతుంది. మధ్యాహ్నానికి మళ్ళీ మధ్యాహ్నం చలో హైదరాబాద్. ఓకే ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత డిన్నర్కి వెళ్ళిపోతున్నాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఖమ్మం. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు ఎవడో నువ్వు. సో బ్లాక్ అండ్ బ్లాక్, పైన వైట్, కింద వైట్. బికాస్ హోలీ కాబట్టి అందరూ వైట్లో వస్తారు, మనం బ్లాక్ అండ్ వైట్లో వెళ్దాం అని చెప్పేసి ఇట్లా సెట్ చేశా. లిప్ బామ్ రాసా. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్ బట్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ హోలీ ఈవెంట్. ఖమ్మంలో ఇక్కడ నుంచి ఏదో లేక్ కనిపిస్తుంది. సో 8:30 నుంచి 8 వరకు తెలియదు. రెయిన్ డాన్స్ అవన్నీ ఉన్నాయి. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళి హ్యాపీగా పడుకోవడం. వేయాలా, ఏం పనులు పెట్టుకోవట్లేదు, ఏ పార్టీస్కి వెళ్ళట్లేదు. అంటే నేను డైట్లో ఉన్నాను కదా, అంటే నేను పార్టీస్కి వెళ్ళట్లేదు కదా. పార్టీస్కి వెళ్ళినా కూడా లెమన్ జ్యూస్ తాగుతున్నాను కదా. సో అందుకని నేను నైట్ డిన్నర్ కూడా జస్ట్ గ్రిల్ చికెన్ తిన్నాను, ఒక 3-4 pieces. దానికి మా ఈవెంట్ మేనేజర్ షాక్ అయిపోయి ఐ యూ ఫైన్, ఐ యూ ఓకే అని చెప్పేసి పాపం మెసేజ్ చేసిండు. ఏం తినలేదని చెప్పి ఏదో ప్రాబ్లం ఉన్నా అనుకున్నాడు. ఐ థింక్ యూర్ ఇన్ సమ్ ప్రాబ్లం అన్నాడు. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. ఎనీవేస్ ఇప్పుడు ఈవెంట్కి బయలుదేరుతాము. మిగతాదంతా కూడా కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ కింద కమెంట్ చేయండి. ఓకే అండ్ అలాగే ఐ రియలీ వాంట్ నో, రాత్రి పడుకునేప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటాం కదా. ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు మీరు? లవ్ గురించా, ఫ్రెండ్షిప్ గురించా, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గురించా, వర్క్ గురించా, లేకపోతే లైఫ్ గురించా, ఫ్యూచర్ గురించా, పాస్ట్ గురించా? జస్ట్ కమెంట్ చేయండి. ఆల్రైట్. సో నా కార్లో ఈవెంట్కి వెళ్దాం అనుకున్నాను. బట్ దెన్ ఎందుకులే మన కార్ ఎందుకు, పెట్రోల్ వేస్ట్ అని చెప్పి మా వాళ్ళని కార్ అరేంజ్ చేయమని చెప్పిన. దే కమింగ్. వాళ్ళు రాగానే ఈ కార్ నుంచి ఆ కార్కి షిఫ్ట్ అయ్యి ఈవెంట్కి వెళ్ళిపోతున్నాను. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. బ్రో పిక్ చేసుకోవడానికి వచ్చారు. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. హ్యాపీ హోలీ. ఎన్టీఆర్ గారు. Here we are. డోల్ మంది కదా ఇది.
తెలీదు అంటున్నాను. ఓకే. Run it down. The sun is up. So wet it down. Get your money. రావడం కలర్స్ లో ముంచిండ్రు. బట్ అన్ఫార్చునేట్లీ మై కో యాంకర్ కి నేను కలర్ కొట్టడంతో తన కలర్లో కలర్ వెళ్ళి షీ వాజ్ అప్సెట్. ఐమ్ సో సారీ. అందుకే సేఫ్ అండ్ సెక్యూర్ గా హోలీ ఆడాలి అంటారు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. హ్యాపీ హోలీ. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. కలర్ తీయండి వీళ్ళకి. ఇది అక్కమ్మ, ఇది చక్కమ్మ. అబ్బో. హ్యాపీ హోలీ. గైస్ గైస్ బొంబాయి బోదునని దాని మనసు, బొంబాయి బోదునని. రైట్. ఈవెంట్ అయ్యేసరికి పరిస్థితి ఇది. ఐ హ్యాడ్ సూపర్ ఫన్ ఇన్ ఖమ్మం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఖమ్మం. ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇమ్మీడియట్ గా హైదరాబాద్ బయలుదేరిపోవడమే. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఫుల్ కలర్. బ్రో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ హోలీ విత్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ హోలీ సిద్ధు. హ్యాపీ హోలీ బ్రో. హ్యాపీ హోలీ. పింక్ స్టేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసిండ్రు హోలీ కార్నివల్ 2.0 ఖమ్మంలో. యా ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కంటిన్యూ చేస్తాం.